PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు మండలం గోరింటాడు గ్రామంలో ప్రజలను తాగునీటి సమస్య వేధిస్తుంది. ఈ సమస్య శాశ్వతంగా తీర్చేలా మంత్రి రామానాయుడు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు. జలజీవన పథకం ద్వారా రక్షిత మంచినీటి పథకం పనులకు 75.60 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో చురుగ్గా సాగుతున్న పనులు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. దీంతో గ్రామస్తులంతా ఆయనకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా పథకం ఉన్నప్పటికీ గ్రామస్తులు దీర్ఘకాలికంగా కలుషిత నీటిపైన ఆధారపడవలసి వస్తుంది. ఈ గ్రామ మంచినీటి చెరువుకు ఓల్డ్ నెంబర్ 3 ఛానల్ నుంచి వచ్చే నీరు అడుగడుగునా కలుషితం అవడంతో ఆ నీటిని ఫిల్టర్ చేసి గ్రామ పంచాయతీ అందిస్తుంది. ఫిల్టర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో ఆ నీటిని కుళాయిల ద్వారా వదులుతున్నారు. వాటర్ ఫిల్టర్ అవ్వట్లేదు. దానివల్ల మంత్రి నిమ్మల రామానాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తే జలజీవన్ మిషన్ ద్వారా 75,60,000 మాకు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రాంట్ ఇచ్చిన తర్వాత మైక్రో ఫిల్టరు, పైప్ లైన్లు అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసి మంచిగా మా ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మాకు చాలా తోడ్పడుతున్నారు. ఈ మంచినీటి సమస్యను పరిష్కరించినందుకు మంత్రి నిమ్మల రామానాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పాన్ ఇండియా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ పార్ట్నర్ KVGVM ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రతా సంస్థ FSSAI ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మరియు ఆమోదించిన పోస్టాక్ శిక్షణ మరియు సర్టిఫికేట్ కార్యక్రమం స్థానిక పాలకొల్లు MPDO ఆఫీస్ మీటింగ్ హాల్ నందు ఆహార వ్యాపారస్తులకు ప్రజా సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ శిక్షణను నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం గురించి MPDO గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, కల్తీని గుర్తించాలి, భద్రతగా ఆహారం అందించాలని తెలియజేశారు. పాలకొల్లు టౌన్ SI పోస్టాక్ గురించి తెలియజేస్తూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ మంచి చెడు ఉంటాయి, మీరు ఆదాయమే మార్గం కాకుండా మనసాక్షితో సేఫ్టీ ఫుడ్ ని ప్రజలకు అందించాలన్నారు. ఫుడ్ లైసెన్స్ తో పాటు పోస్టాక్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే మీరిద్దరికి అర్థం కాలేదమ్మా, ముందే ఉన్నారు కదమ్మా, మీకు అర్థం కాలేదా? వాటర్ ప్లాంట్ వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు? పెట్టాలి కదా. ఎంతో కష్టాలు వచ్చి డబ్బులు పెట్టి ముందు వెనక ఆలోచించకుండా దిగిపోయి దిగిన తర్వాత మన చెప్పలు మనకి హ్యాండ్ ఇచ్చేసి తోమి కూడా దొరక, వడ్డించి కూడా దొరక, క్యాటరింగ్ కూడా దొరక నానా బాటలు పడతాం. అది అందరికీ తెలిసి సత్యం. మాకు కూడా 2-3 ఇష్యూలు తెలిసింది. వాటి మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాడు, మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాడు, నా దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాడు, ఎవరికి పని చేయడు. ఇలాగా ఇది పోతే ట్యాక్స్లు, రీచ్లు, ఒక పక్కన రైట్లు అన్నీ అదే కష్టమని అర్థం దిగాడు కాబట్టి మీకు మాకు తప్పని పరిస్థితి. కానీ మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది, అది మన అంతరాత్మ దిగాలి, అవునా కదా? ప్రజలు ఏంటంటే ఏదో సరదాకో, ఆ నిమిషం ఆ టేస్ట్కో, ఏదో ఇంట్లో గడవకో, వండేకో మీ దగ్గరికి వచ్చి నచ్చిన ఆహారాన్ని కొనుక్కొని డబ్బులు పెట్టి వారి కష్టం నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొని మీరు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళడం వలన వాడికి ఆరోగ్యం ఏ రకంగా పాడవుతుందా అని ఆలోచించడం. అది ఎందుకు ఆలోచించడం? మన మీద నమ్మకం. మన మీద ఎందుకు నమ్మకం? మంచి చెడు అనేది ఆలోచిస్తారులే అనేది ఒక నమ్మకం. ఇంట్లో సపోజ్ పత్ర పాడైంది, ఏమైంది? ఏమవుతుంది పత్రం మీద? పంకజ్ పూజ ఆడుతుంది. చిన్నప్పుడు ఏం చేస్తాం, అమ్మ అసలు తీసేసి ఏం లేదా అది ఏంటి ఏం లేదండి, వేసుకున్న వాళ్ళు కాదు.
చేసి మనం జస్ట్ మళ్ళీ కడిగేసి మళ్ళీ వేస్తాం. చేస్తామా? అది మనం తినాలంటే తింటామా? మరి అది ఆ రకంగా ఆరోగ్యాన్ని పాడు చేయడం మనకు పాపమా పుణ్యమా? షాప్ కానివ్వండి, లేకపోతే బేకరీ కానివ్వండి, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానివ్వండి, ఏదైనా కానీ ఆ ప్లేస్ హైజెనిక్గా ఉందా లేదా, ఆ ప్రిన్సెస్ కరెక్ట్గా ఉందా లేదా. మీరు ఫుడ్ మేక్ చేస్తున్నారు, పక్కనే డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ అంటే ఆల్మోస్ట్ పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వార్లు, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ జనార్దన స్వామి వార్లు సప్తాహ్నిక కళ్యాణ మహోత్సవంలో 6/4/2025 నుంచి 12/4/2025 వరకు జరుగును. 12వ తేదీన శ్రీ స్వామివార్ల త్రిశూల స్నానము, సాయంత్రం స్వామివారి 27 గొడుగు కావెల్లి సారి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడునని ఆలయ అర్చకులు కృష్ణప్ప తెలియజేశారు. రాత్రి శ్రీ స్వామివార్ల పుష్ణోత్సవం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. నవమి రోజు లగాయితూ అనగా 6/4/2025 సంవత్సరము లగాయితూ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవమును జరపబడుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవ సందర్భముగా 12/4/2025 తారీఖు స్థిరవారం సాయంత్రం 3 గంటలకు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి సహిత పార్వతీ అమ్మవారికి 27 గొడుగు కావిళ్లతో సారి కార్యక్రమం జరపబడుతుంది. కావున ఈ సారి కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క పుష్పోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం సదా మీ సేవలో ముచ్చెర్ల శ్రీనివాస్ గారు. పాలకొల్లు జయభారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం కార్యవర్గ సమావేశం స్థానిక SSS కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో ఉభయ గోదావరి జిల్లా ఆక్వా రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ రైతులందరూ ఐక్యంగా ఉంటేనే ఫీడ్ ఫ్యాక్టరీలైనా, సీడ్ యాచరీలైనా, ప్రభుత్వమైనా రైతు మాట వింటుంది తప్ప ఎవరి దారి వారిదే అనుకుంటే ఎప్పటికీ ఈ సంక్షోభం నుంచి బయటపడలేమని అన్నారు. ఈ సమావేశంలో రైతు సమస్యలను ప్రభుత్వం యాజమాన్యం పట్టించుకోకపోతే క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా సంఘ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వివిధ సంఘ నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇప్పుడు ఏదైతే లాస్ట్ కమిటీ చేశారో ఇప్పుడు ఎక్స్పోర్టర్లు కానీ లేకపోతే వేరే వాళ్ళు నాకు అనవసరం, అది ఎవరైనా మనం అనడం సరిపోదు. మన రైతుల్ని టైట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని 12 సార్లు కలిసాను. ఆయన అగ్రికల్చర్ ఏం మాట్లాడుతారంటే రైతులు సరిగ్గా చేయట్లేదు నాన్న, టెక్నాలజీ అవన్నీ బాగా పెడితే వాళ్ళు బాగా చేస్తారు, ఎందుకు ఊరికే వాళ్ళ క్లాస్లో వస్తాయని ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఇలాగా ఆయన కల్చర్ మీద ఒక టెక్నాలజికల్ అభిప్రాయం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే లాస్ట్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఆయనకి తెలియదంటే తెలుసు, కాకపోతే అప్పటికప్పుడు యాక్షన్ తీసుకునేటప్పుడు ఆయన మన జయభారత్ క్షీరరామ ఆక్వారైతు సంఘ ఆధ్వర్యంలో ఏదైతే మన కార్యవర్గ సభ్యులు అలాగే మనకు అనుబంధ ఏది అసోసియేషన్స్ ఉన్నాయో వీరవాసరం కానీ ఇటు గణపవరం కానీ ఈస్ట్ గోదావరి విచ్చేసిన అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారాలు. మీ అందరికీ తెలుసు మనం 7వ తారీఖున ఏదైతే ఈ అమెరికా సుంకం పేరుతో మరి కేజీకి 50 నుంచి 100 రూపాయలు రేట్లు తగ్గించేసి రైతుని ఆందోళనకి గెంటేసిన నేపథ్యంలో మనం ఒక కార్యక్రమం చేపట్టాం. ఆ కార్యక్రమం మన ఈ 3 నియోజకవర్గాల పరిధిలో మరి రైతులు విశేషంగా ఆదరవటమే కాకుండా మరి పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయటం జరుగుతున్న పరిణామాల మీద ఆ రోజు రైతుల్లో కూడా విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు గతంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న వాటి మీద ప్రతి ఒక్కరు కూడా విశ్లేషణగా చెప్పారు. ఆ చెప్పిన నిర్ణయాల మీద మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో ఆక్వాకల్చర్ చేయాలన్నా దీన్ని అధిగమించాలంటే మన ఎన్నో ప్రయత్నాలు చేసాం. 1 సంవత్సరంన్నర కాలంగా
అనేక ఆ పాత గవర్నమెంట్లోని పోరాడు, ఇప్పుడున్న గవర్నమెంట్లోని పోరాడు. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా మనది ఎక్కడ తీసిన గొంగలు అన్నట్టు అక్కడే ఉన్నాం మనం. విధి లేని పరిస్థితుల్లో దీన్ని ఏమన్నా మనం కనుక బతికించుకోవాలంటే ఒక క్రాప్ హాలిడే ఒకటే శరణ్యం అనే అయాలు అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి మరి ఏదైతే ఇప్పుడు రైతులందరూ కల్చర్ వేసి ఉంటారో మరి మనం కనుక 1 నెలలో 2 నెలల్లో ఇస్తే కనుక మళ్ళీ వేసిన వారికి ఇబ్బంది అవుద్దని ఒక ఆలోచన చేసి ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వేసుకున్నా కానీ ఒక 3 నెలల టైం ఉంటే ఎంతో కొంత ఇబ్బంది లేకుండా బయట పెడతారని చెప్పి జూన్ నెల దాకా టైం ఇచ్చి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు కూడా మన 3 నియోజకవర్గాల పరిధిలో ఎవరు కూడా ఆక్వా బంద్ చేద్దాం. ఆ 3 నెలలు మనం ఖాళీ ఉంచితే ఒకటి మన చెరువులు మనం బాగుంటాయి, ఒకటి 2 ఈ ఏదైతే ఈ 3 నెలల గ్యాప్లో అంటే ఎక్కువగా ఈ రాష్ట్రంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటిదైతే ఆంధ్రప్రదేశ్లో మన జిల్లాలో మళ్ళీ మన ఏరియా ఎక్కువ కల్చర్ మందే ఉంది ఇక్కడ. ఎందుకంటే సక్సెస్ఫుల్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కల్చర్ ఎక్కువగా మందే నడుస్తుంది. ఈస్ట్ గోదావరి అయితే కొద్దిగా ఫెయిల్యూర్స్ అవి ఎక్కువగా ఉంటాయి సీ కోస్ట్ అవడం వల్ల, దీనివల్ల. అలాగే నెల్లూరు కూడా ఫెయిల్యూర్లో ఉన్నాయి. అంచేత ఇంత కల్చర్లో కనుక ఆ వెసులుబాటు, ఆ గ్యాప్ వస్తే డిమాండ్ అండ్ సప్లై వచ్చి గ్యారంటీగా అది రైతుకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కింద ఉంటుంది. ఎప్పుడైనా రైతుకు కడుపు మండితే ఇటువంటి పరిస్థితులు వస్తే మన ఇంట్రెస్టే మనం ఇబ్బంది పడతామనే ఆలోచన కూడా వాళ్ళకి రావాలంటే మనం ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవాలని అంటాం. మన వాళ్ళందరూ కూడా దానికి ఒప్పుకోవటం మనం ఒక నిర్ణయం చేసాం. ఈ నిర్ణయం చేసిన తర్వాత ఏదైతే మనకే ఆ రోజున వచ్చిన మలికపురం నుంచి కూడా కొంతమంది రైతులు వచ్చారు. వాళ్ళు కూడా మేము కూడా మీ బాటలో మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం. దాని తర్వాత మన గణపురం కానీ లేదా నిడమర్రు కానీ వీరవాసరం కానీ ఇటు ఆక్వీడు వీళ్ళందరూ కూడా లేదండి మీరు ఒక్కరే కాదు మేము కూడా ఎంతో కొంత మేము కూడా కనుక ఆ రకంగా వస్తే అందరం కలిసి వెళ్తే బాగుంటుందంటే మనం ఫస్ట్ నుంచి కూడా మన ఉద్దేశం ఒకటే, అన్ని సంఘాలు కలిపి వెళ్ళాలని మన ఉద్దేశం. ఒక్కోసారి ఏమో అక్కడ ఉన్న లోకల్ ప్రాబ్లమ్స్ రకరకాల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాని మీద ఏంటంటే మనం ఒకవేళ వీళ్ళందరితో కలిసి వెళ్తే ఎక్కడ సక్సెస్ అవ్వలేమో, కనీసం మనం 3 అన్నా చేసుకుంటే నిలబెడదామని ఉద్దేశమే మనం అయ్యేలా నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు వాళ్ళు కూడా ఒక సంఘీభావంగా మనం కూడా చేస్తే మీకు అండగా ఉంటే మనందరం కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని ఉద్దేశం కూడా వాళ్ళు వెలుగుచ్చారు. దాన్ని వాళ్ళని కూడా రమ్మన్నాం. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మిగతా సంఘ నాయకులకు కానీ మనోళ్ళకి కానీ ఒకవేళ అంటే అయాల మీటింగ్ మనకి బాగా టైము ఒకటి టెంపరేచర్ బయట ఉండటం, జనం ఎక్కువ రావటం, టైం కూడా మనకు ఆ రోజుని కుదరలేదు. అంటే ఎక్కువ మన అందరం దీని మీద మాట్లాడటం వల్ల. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు BRMV హై స్కూల్లో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహిస్తున్న DS ఉచిత శిక్షణ కార్యక్రమం 67వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది అభ్యర్థులు ఉచిత శిక్షణ పొందుతున్నారు. సమీకరణ రూపంలో రాసుకోవాలి. తెలియనటువంటి రాశిని మనం X లెక్క Y అనుకోవాలి. నీవు చేసిన లెక్క ఆ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుందా లేదా అని సరిచూసుకోవాలి. అప్పుడే నీకు ఆన్సర్ వస్తుంది. 2 సంఖ్యల మొత్తం 35. రెండవ సంఖ్య అవుతుంది X+7. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత? 35. సమీకరణం అవుతుంది చూడండి. X+7 = 35. ఒక సామాన్య సమీకరణం వచ్చింది మనకి ఇక్కడ.
ఆ సమీకరణాన్ని సాధిస్తే ఎక్స్ విలువ వస్తుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 35. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి అప్పుడు 2x ఇజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 7 అవతల వెళ్తే -7. 2x ఇజ్ ఈక్వల్ టు 35 మైనస్ 7 అంటే 28. అండ్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు 28 2 గుణిస్తుంది భాగిస్తుంది. 2 28లో 14 సార్లు పోతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 14. ఈ 14 మనం వచ్చింది కరెక్టా కాదా అనేది ఈ సమీకరణంలో ప్రతిక్షేపించుకోవాలి. ఈ సమీకరణం 1 సరిచూచుట చెక్ యువర్ రిజల్ట్. 2x ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 35. 2 ఇంటూ ఎక్స్ స్థానంలో మనం ఎంత రాయాలి 14 ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 35. 2 14 28 ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 35. 35 is equal to 35. Therefore, LHS is equal to RHS. Verified. ఏంటి ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు రామానాయుడు సార్ గారికి ధన్యవాదములు. మాకు ఇంత మంచి ఇచ్చిన రామానాయుడు గారికి మాకు డైలీ ఇంత మంచి ఫ్యాకల్టీని అందిస్తున్న రామానాయుడు సార్ గారికి చాలా థ్యాంక్స్. రోజు ఎటువంటి లోపాలు లేకుండా మంచి స్పెషల్స్ అందిస్తున్న రామానాయుడు సార్, థ్యాంక్ యూ సార్. ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని గజల్ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. పాలకొల్లు బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. అక్కడ నట్లేదని అట్లా ఇందులో గోవిందా గోవిందా గోవిందా. మాకు ఏం కనపడలేదు, నాకు ఏం చేయాలో తెలుస్తుంది. చూడండి బాబు, అలాగే అలా చేయి పట్టండి. నాకు ఇంకా ఆ పక్కకి వెళ్ళాలా చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తాను. ఒకసారి ఆగండి. అవునే
పాలకొల్లు పట్టణంలో ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం నిజంగా ఇక్కడ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంచేతనంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాలకొల్లు పట్టణంలో మరి గోవిందమాల ఉత్సవం ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఇక్కడ చేయటమే కాకుండా ఈరోజు వారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ వేసవికాలం విపరీతమైన మరి దాహోత్తులకి ప్రజలు అల్లాడిపోతారో వారికి దాహం తీర్చడానికి ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గోవిందమాల కమిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం, దాని ముఖ్య అతిథిగా గజల శ్రీనివాస్ గారు అలాగే ఆ కమిటీ అందరూ కూడా మరి దీనికి వెనకాల నుండి ప్రోత్సహించడం, తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టే వీరందరికీ కూడా భవిష్యత్తులో మీ అందరం కూడా అండగా ఉండి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరం దోహదపడతామని ఈ సందర్భంగా వారందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సి నారాయణ రెడ్డి గారు అన్నారు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరందివని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. ఇవాళ ఇంత తీక్షణమైనటువంటి వేసవి కాలంలో, అప్పుడే ఏప్రిల్ నెలలో మే నెలలో ఉందంటే అసలు నేనే తట్టుకోలేకపోతున్నాను. ఈ సమయంలో గత 33 సంవత్సరాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలో గోవిందమాల భక్తులు కొన్ని వేల మంది ఉన్నారు. వీరందరి యొక్క భక్తిని, వారందరి యొక్క పూజా విధానాన్ని నేను చూశాను. ఇక్కడ చక్కగా గోమాత కూడా వచ్చింది, చాలా సంతోషం. ఏం అనకండి, మీకు ఆశీర్వాదం గోమాత వస్తే. ఇవాళ ఆ గోవిందమాల భక్తులు ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి చక్కటి చలివేంద్రాన్ని పెట్టారు. దీన్ని ఏర్పాటు చేసినటువంటి సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడే వర్మ గారు చెప్పారు, ఇటువంటి సేవ ప్రతి వారు చేయాలి, వీధి వీధిలో చేయాలి. మనిషి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా కారులో వెళ్తుంటే వాటర్ బాటిల్ లేకపోతే గిలగిల్లాడిపోతాడు. అటువంటి చలివేంద్రాలు ఈ వేసవి కాలంలో ఈ గోవిందమాల భక్తుల యొక్క స్ఫూర్తితోటి ప్రతి వీధిలో రావాలి. చలివేంద్రాలు మంచిగా చక్కటి మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు ఇవన్నీ కూడా ఇస్తే ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పాలకొల్లు రెండో బాంబే అంటారు. ఇది పెద్ద సిటీ. ఇది నా దృష్టిలో ఈ చుట్టుపక్కల సుమారుగా 60-70 గ్రామాల నుంచి రోజు ప్రజలు వస్తారు. వాళ్ళు బాటిల్ కొనుక్కుని తాగలేరు. చల్లటి నీళ్లు కొనుక్కోవాలంటే ఫ్రిడ్జ్లో ఎన్నని పెడతారు. ఇటువంటి చలివేంద్రాలు చాలా అవసరంగా నేను భావిస్తూ, నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మేడికొండ శ్రీనివాస్ గారికి, సోదరులు మా చాంబర్ వర్మ గారికి, మాంటేశ్వరి వర్మ గారికి, అలాగే మా వర్మ గారికి, మా కుమార్కి, బీరక ప్రసాద్, అందరి టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా. ఎవరైతే దాహార్తి తీస్తారో వాడే దైవం. ధన్యవాదాలు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1570వ రోజు మేకా సందీప్ యుఎస్ఏ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అనడానికి నిదర్శనమే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్పందించి ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1570 రోజులకు చేరుకుంది. ఈ 1570 రోజులు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున
పేదల ఆకలి తీర్చే దాత మేకా సందీప్ గారు గత 15 రోజుల నుంచి వరుసగా పెడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలు అందిస్తున్నందుకు అభినందిస్తూ వారిపై అభిమానంతో మేకా సందీప్ గారు అమెరికా నుంచి స్పందించి ఈ రోజున పేదల ఆకలి తీర్చే సంకల్పానికి సంకల్పించినందుకు సందీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.